గురుత్రయము. ఇప్పుడు మనం గురుత్రయము అనే విషయాన్ని చూద్దాం. గురుత్రయము అంటే ఏమిటి అసలు? ముగ్గురు గురువులు. ఎవరి ముగ్గురు గురువులు? స్వగురు, పరమ గురు, పరమేష్ఠి గురు. వీళ్ళ ముగ్గురిని కలిపి గురుత్రయము అని అంటారు. అంటే మనకి మంత్రం చెప్పినటువంటి మహానుభావుడు స్వగురు, అంటే నీ యొక్క గురువు గారు అని అర్థం. ఆయనకి మంత్రం చెప్పినటువంటి వాడు మీ గురువు గారికి గురువు గారు. ఆయన నీకు పరమ గురువు అవుతాడు. అంటే మనం స్వగురువుని తండ్రి అనుకుంటే నీ తాత పరమ గురువు అవుతాడు. మరి పరమేష్ఠి గురువు, ఆ పరమ గురువుకు మంత్రం చెప్పినటువంటి వాడు ఆయన పరమేష్ఠి గురువు. ఇంకో రకంగా చెప్పాలంటే మీ ముత్తాత అన్నమాట. మీ తండ్రి, తాత, ముత్తాత అంతవరకు ఉన్నది. వీళ్ళ ముగ్గురిని కలిపి గురుత్రయము అంటారు ఈ దేంట్లో. అయితే మనకు చిన్న అనుమానం వస్తుంది. మీరు తండ్రి, తాత, ముత్తాత అన్నారు కదండి, ప్రతి చోట ఇలా ఉంటారా? ఉండరు. కానీ కొన్ని చోట్ల ఈ సంప్రదాయంలో చూశాను నేను. ఈ విద్య అనేది వంశపారంపర్యంగా వస్తోంది. మనం మొట్టమొదటిలో చెప్పుకున్నాం చూడండి, మానవోహం చెప్పుకున్నప్పుడు మొట్టమొదటిగా మానవుల్లో వశిష్ఠుడికి వచ్చింది ఈ విద్య. వశిష్ఠుడి నుంచి ఆయన కుమారుడు శక్తి, ఆయన నుంచి ఆ శక్తి యొక్క కుమారుడు పరాశరుడు, పరాశరుడు కుమారుడు వ్యాసుడు, వ్యాసుడు యొక్క కుమారుడు శుకుడు. ఇప్పుడు చూడండి, వీళ్ళంతా ఒకే వంశస్థుడు. వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వ్యాసుడు, శుకుడు, ఐదుగురు. ఈ ఐదుగురు కూడా ఒక వంశం వాళ్ళే. వీళ్ళకి ఈ వంశానుగతంగా ఈ విద్య అనేది వచ్చింది. ఇలా వంశానుగతంగా విద్య వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అంతే తప్పించి లేరు అని కాదు, ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళు మిగిలిన వాళ్ళతో కనుక కంపేర్ చేసి చూసినట్లయితే వీళ్ళు తక్కువ ఉంటారు. అంటే మనం ఉదాహరణ కోసం తండ్రి, తాత, ముత్తాత అని చెప్పుకున్నాం. అదే ఇప్పుడు ఈ మంత్రశాస్త్రంలో కనుక అయినట్లయితే వాళ్ళని స్వగురు, పరమగురు, పరమేష్ఠి గురు అనే పేర్లతో చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఇంకా కొన్ని సంప్రదాయాల్లో అయినట్లయితే అంతకన్నా ఇంకా కొంచెం వెనక్కి కూడా వెళ్ళారు. ఆ పరమేష్ఠి గురువుకి మంత్రం చెప్పినటువంటి ఆయన, అంటే ఆ వెనకాల 4వ తరం వాడు, అంటే వెనక్కి వెళ్తే 4వ తరం, ఆయన పరాపర గురువు అనే పేరుతో కూడా చెప్తున్నారు. అయితే ఎక్కువ మందికి ఈ ముగ్గురు గురువులనే స్వగురు, పరమగురు, పరమేష్ఠి గురువు ఇంతవరకే ఆచారంలో ఉంది. ఇప్పుడు చూడండి, ఈ మంత్రాన్ని చెప్పుకునేటప్పుడు ముందు మనకి మంత్రం చెప్పినటువంటి గురువుకి, ఆ గురువు యొక్క మంత్రాన్ని మనం జపం చేయాలి. ఈ గురు మంత్రాలు మూడింటికి కూడా షడంగాలు, న్యాసము, ధ్యాన శ్లోకము ఉంటాయి. మూడింటికి కూడా షడంగాలు ఉంటాయి, న్యాసం ఉంటుంది, ధ్యాన శ్లోకం ఉంటుంది. ఇక్కడ మొట్టమొదట అందరికీ కలిపి ప్రారంభంలో సంప్రదాయ శ్లోకం ఏమిటిది? ఆదినాథ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వీళ్ళంతా ఒకే సంప్రదాయంలో వాళ్ళు, అందుకని అందరికీ కలిపి ధ్యాన శ్లోకం ఒకటే.
వీళ్ళకే కాకుండా వీళ్ళ వెనకాల ఉన్నటువంటి ప్రారంభం నుంచి ఉన్నటువంటి అందరికీ కలిపి మనం ఒకేసారి నమస్కారం చేస్తున్నాం. అలా నమస్కారం చేసిన తర్వాత ముందు స్వగురు మంత్రం. ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా స్వగురు మంత్రం చెప్తూ ఉన్నాం. వీటికి కూడా షడంగాలు, న్యాసము, ధ్యాన శ్లోకము ఉంటాయి అని చెప్పాను కదా. ముందు ఈ షడంగాలు చూడండి. అసలు షడంగాలు అంటే ఏమిటి? ఋషి, ఛందస్సు, దేవత, బీజము, శక్తి, కీలకము, ఈ ఆరింటిని కలిపి షడంగాలు అని అంటారు. ఋషి, ఛందస్సు, దేవత, బీజము, శక్తి, కీలకము, ఇవి ప్రతి మంత్రానికి ఉంటాయి. మొట్టమొదటి స్వగురు మంత్రానికి అస్య శ్రీ స్వగురు మహామంత్రస్య బ్రహ్మ ఋషి గాయత్రీ ఛంద శ్రీ గురుర్దేవత హం బీజం సహా శక్తి సోహం కీలకం. గురు అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ ఎవరిది? స్వగురు మహామంత్రే. ఈ స్వగురు మహామంత్రాన్ని స్వగురు మహామంత్ర జపే వినియోగ, ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఈ జపం చేస్తూ ఉన్నాం. దీనికి న్యాసం. ఈ న్యాసము అనేది అందరికీ ఒకటే న్యాసం. ఎవరికి? గురుత్రయానికి మొత్తానికి ఒకటే న్యాసం. హంసాం, హంసీం, హంసూం, హంసైం, హంసౌం, హంస, ఈ న్యాసం. ధ్యాన శ్లోకం. ఈ ధ్యాన శ్లోకం కూడా అందరికీ ఒకటే ధ్యాన శ్లోకం. వందే గురు పదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా అని అవాంగ్మానస గోచరమైనటువంటి ఆ గురువు యొక్క పాదాల విందాలకు నమస్కారం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు స్వగురు మంత్రాన్ని చెబుతూ ఉన్నాం, చూడండి. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ హంసశివత్సోహం స్వరూప నిరూపణ హేతవే స్వగురవే నమః. ఆత్మస్వగురు, ఆ గురువు గారి యొక్క పేరు చెప్పండి. అముకానందనాథ శ్రీపాదుకాం పూజయామి నమః. ఆ గురువు గారి పేరు ఏదైతే చెప్పుకోండి. ఇక్కడ ఎవరు ఈ స్వగురువు? ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహు, ఇవి బీజాక్షరాలు. ఈ బీజాక్షరాలే మిగిలినటువంటి పరమ గురువు, పరమేశ్వర గురువు కూడా ఉంటాయి. ఇక హంస శివసోహం, హంస శివ. హంస, హంస అంటే పరమాత్మ. వేదాంత పరిభాషలో హంస అంటే శ్వాస. దాన్నే మనం పరమాత్మ అని అంటూ ఉన్నాం. ఆ హంసే శివుడు అని చెబుతూ ఉన్నాం, శ్వాసే పరమాత్మ అని. సోహం, హంస అనేది తిరగేసి కనుక మనం చెప్పినట్లయితే సోహం అవుతుంది. ఈ స్వగురువు ఎవరు అంటే స్వరూప నిరూపణ హేతవే, నీ యొక్క రూపాన్ని వివరించి చెప్పేటటువంటి వాడు, నిరూపించి చెప్పి చూపించేవాడు, నువ్వేమిటో నీకు తెలియజేసేవాడు, నువ్వు ఏమిటి అనేది నీకు వివరించి చెప్పేటటువంటి వాడే స్వగురువు. అటువంటి స్వగురువు ఆయనకి నేను శ్రీపాదుకాం పూజయామి నమః, ఆయన పాదాలకు నేను నమస్కారం చేస్తున్నాను అని మనం ఈ స్వగురు మంత్రము అని చెప్పాలి ముందు. తర్వాత పరమగురు మంత్రం. ఈ పరమగురు కూడా ఇందాక చెప్పుకున్నట్టే మనకి షడంగాలు ఉన్నాయి, న్యాసము, ధ్యాన శ్లోకము. షడంగాల్లో ఋషి, ఛందస్సు మారుతారు. సదాశివ ఋషి,
పంక్తి ఛంద పరమగురుర్దేవత హం బీజం సహాశక్తి సోహం కీలకం. బీజము శక్తి కీలకము మూడు ఒకటే, కానీ పైన ఉన్నటువంటి ఋషి ఛందస్సు దేవత ఇదే మారేది. ధ్యాన శ్లోకం అదే, న్యాసము అదే. న్యాసము ధ్యాన శ్లోకము ఇందాక చెప్పినవి. ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి అవే బీజాక్షరాలు. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ అవే బీజాక్షరాలు. సోహం హంస శివ. చూడండి, ఇందాక హంస శివ సోహం అన్నాం, ఇప్పుడు దాన్ని తిరగేసి చెబుతూ ఉన్నాం. సోహం హంస శివ స్వచ్ఛ ప్రకాశ విమర్శ హేతవే పరమగురవే నమః. ప్రకాశ విమర్శాంశాలను నీకు వివరించి చెప్పేవాడు. ప్రకాశ విమర్శాంశాలు అంటే ఏమిటి అసలు? పరబ్రహ్మ స్వరూపము రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి ప్రకాశాంశ, రెండోది విమర్శాంశ. ప్రకాశాంశ అంటే పురుష రూపం, విమర్శాంశ అంటే స్త్రీ రూపం. ఇక్కడ పరబ్రహ్మ స్వరూపంలో స్త్రీ పురుషుడు ఇద్దరు ఉంటారా? ఇద్దరు ఉంటారు. ఎందుకంటే సృష్టి జరగాలి అన్నప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరూ కావాలి. వీళ్లలో ఎవరు లేకపోయినప్పటికీ కూడా సృష్టి అనేది జరగదు. అందుకే సృష్టి చేయాలి అని ఆ పరమేశ్వరుడు సంకల్పించాడు. అలా సంకల్పించినటువంటి ఆ పరమేశ్వరుడు మరి స్త్రీ కావాలి కదా. అందుకని ముందుగా నాకు ఒక స్త్రీ కావాలి అని అనుకున్నాడు. వెంటనే ఒక స్త్రీ ఆయన ఎదురుగుండా ప్రత్యక్షమైంది. ఆవిడే శతరూప. ఆయన స్వయంభవ మనువైనాడు. ఈ రకంగా సృష్టిలో మొట్టమొదటి దంపతులు, ఆది దంపతులు ఎవరు అంటే స్వయంభవ మనువు, శతరూప. వాళ్ళ నుంచే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ జీవకోటి అంతా కూడా ఆవిర్భవించింది అనే విషయాన్ని మనం ఉపనిషత్తులో చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ప్రకాశాంశ, విమర్శాంశ ఈ రెండింటిని వివరించి నీకు చెప్పేటటువంటి వాడు పరమ గురువు. ఇక మూడు అయిన పరమేష్ఠి గురువు. ఈ పరమేష్ఠి గురువు ఇక్కడ కూడా అంతే. ఋషి, ఛందస్సు, దేవత ఈ మూడే మారేది. దక్షిణామూర్తి ఋషి, పంక్తి ఛందస్సు, పరమేష్ఠి గురు దేవత. స్వగురుకేమో స్వగురు దేవత, పరమగురికేమో పరమగురు దేవత, పరమేష్ఠి గురువుకి పరమేష్ఠి గురువే దేవత. ఇక్కడ బీజము, శక్తి, కీలకము, న్యాసము, ధ్యాన శ్లోకము ఇవన్నీ ఒకటే. ఇందులో ఏ రకమైన మార్పు ఉండదు. అలాగే మంత్రంలో ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ బీజాక్షరాల్లో ఏ మార్పు ఉండదు. ఇక హంస శివ సోహం హంస స్వాత్మారామ పంజర విలీన తేజోహేతవే పరమేష్ఠి గురవే నమః. అంటే స్వాత్మారామ పంజర విలీన తేజోహేతవే. పరమేశ్వరుడు అనేవాడు ఎక్కడో లేడయ్యా, నీ ఆత్మలోనే ఉన్నాడు. స్వాత్మారామ, నీ యొక్క ఆత్మ, నీ ఆత్మలోనే పరమేశ్వరుడు ఉన్నాడు, నువ్వే పరమేశ్వరుడివి అనే విషయాన్ని నీకు వివరించి చెప్పేటటువంటి వాడే పరమేష్ఠి గురువు. ఇలా ఈ పరమేష్ఠి గురువు పేరు చెప్పుకుని ఆయన్ని కూడా మనం జపం చేయాలి. ఇప్పుడు ఏం జపం చేయాలి? ఈ మూడు మంత్రాలు కూడా జపం చేయాలి. స్వగురు మంత్రం, పరమగురు మంత్రం, పరమేష్ఠి గురు మంత్రం, మూడు మంత్రాలు జపం చేయాలి. ఎన్నిసార్లు చేయాలి? ఎన్నిసార్లు చేయాలి అంటే దానికి ఇదమిద్దమైనటువంటి ఒక లెక్క అనేది ఏం లేదు. ఈ గురుమంత్రం నీకు సిద్ధించాలి. గురుమంత్రం సిద్ధిస్తేనే నీకు మంత్రసిద్ధి అనేది కలుగుతుంది, లేకపోతే కలగదు.
అందుకని గురుమంత్రాన్ని గట్టిగా చేయాలి. అయితే గురుమంత్రం చాలా త్వరగా సిద్ధిస్తుంది. అందుకని ఒక్కొక్క మంత్రాన్ని 10,000 సార్లు జపం చేయాలి అని మనం చెప్తూ ఉంటాం. అంటే స్వగురు మంత్రం 10,000 సార్లు, పరమగురు మంత్రం 10,000 సార్లు, పరమేశ్వరు మంత్రం 10,000 సార్లు ఇలా జపం చేయాలి. ఇప్పుడు చిన్న అనుమానం, అంటే స్వగురు మంత్రం 10,000 సార్లు చేసేసి అప్పుడు పరమగురు మంత్రం చేయాలా? అలా కాదు. 3 మంత్రాలు సైమల్టేనియస్గా చేయాలి. అంటే మొట్టమొదటి స్వగురు మంత్రం 100 సార్లు చేస్తే అదే పూట పరమగురు మంత్రం 100 సార్లు చేయాలి, పరమేశ్వర గురు మంత్రం కూడా 100 సార్లు చేయాలి. 3 మంత్రాలు ప్రతిరోజు చేస్తూనే ఉండాలి. ఇలా 10,000 సార్లు ఎంత సమయంలో పూర్తి కావాలి? ఇది మళ్ళీ అనుమానం. దీనికి ఇంతకాలం అనే నియమం లేదు. మీ యొక్క ఓపిక, మీ వెసులుబాటు, మీకు ఉండేవంటి ఆ టైం, దాన్ని బట్టి మీరు ఈ 3 మంత్రాలు కూడా జపం చేయండి. 3 మంత్రాలు జపం చేస్తే ఇవి 10,000 పూర్తయ్యే లోపల మీకు గురు సాక్షాత్కారం జరుగుతుంది. ఇది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం. 10,000 పూర్తయ్యే లోపల మీకు గురు సాక్షాత్కారం జరుగుతుంది. గురు సాక్షాత్కారం జరిగింది అని మనకి ఎలా తెలుస్తుంది? సాక్షాత్కరిస్తాడు కదా, ఇంకా తెలిసేదే ఉంది. మీ గురువు గారిని కనిపిస్తాడు, నీ కళ్ళ ఎదురుకుండా కనిపిస్తాడు. నువ్వు జపం చేస్తూ ఉంటే ఆయన్ని ఎదురుకుండా వచ్చి నుంచోటము, లేకపోతే నీ పక్క నుంచి కూర్చోవటము, నీకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఆయన నీతో మాట్లాడవచ్చు, నిన్ను ఆశీర్వదించవచ్చు, లేదా నీ ఎదురుకుండా కనిపించి వెళ్ళిపోవచ్చు. ఇలా ఎదురుకుండా జపం చేస్తున్నప్పుడు కాకపోతే నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ కల్లో అయినా సరే కనిపించవచ్చు. కాబట్టి ఈ రకంగా కల్లో కనిపించడం కానీ, నువ్వు జపం చేస్తున్నప్పుడు ఎదురుకుండా కనిపించడం కానీ ఏదో ఒకటి జరిగి తీరాలి. అంటే నీ గురువు నీ మీద తన యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేయాలి. అలా ప్రసరిస్తేనే నీకు ఈ మంత్రం సిద్ధించింది అని లెక్క. అయితే ఇక్కడ మళ్ళీ అనుమానం ఏమంటే గురువు గారే కనిపించాలా అనేం లేదు. నీ గురువు గారు కనిపించవచ్చు, పరమ గురువు కనిపించవచ్చు, పరమేశ్వర గురువు కనిపించవచ్చు, లేదా మీ సంప్రదాయంలో ఉండేటువంటి పైన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా కనిపించవచ్చు. కాబట్టి ఎవరైనా సరే, అందుకే మీరు జపం చేస్తూ ఉన్నప్పుడు యతీశ్వర్లు, ఋషీశ్వర్లు ఎవరైనా సరే వీళ్ళంతా గురు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళే. నేను ఒక అతని మంత్రం చెప్పాను. కొన్ని రోజుల తర్వాత ఆయన నాకు ఫోన్ చేశాడు, స్వామి నాకు కంచి పరమాచార్యుల వారు కల్లోకి వస్తున్నారు, ఈ గురు పరంపరలో ఆయన ఎక్కడో తగిలాడనమాట. ఆ పరమాచార్యుల వారు ఎక్కడో తగిలారు, అది కూడా నీకు గురు సాక్షాత్కారం జరిగినట్టే. కాబట్టి ఒక ఋషీశ్వరుడో యతీశ్వరుడో ఒక పెద్ద ఆయన ఎవరో ఒక ఆయన నీకు స్వప్నంలో కానీ జపం చేస్తున్నప్పుడు కానీ ఎదురకుండా కనిపించాలి. అలా కనిపిస్తేనే నీకు ఈ గురుమంత్రం సిద్ధించింది అని నమ్మకం. అవి సిద్ధిస్తేనే నీకు మిగిలినటువంటి మంత్రాలు సిద్ధిస్తాయి. అందుకని శ్రీ విద్యా సంప్రదాయంలో నేనైతే మంత్రం ఇక్కడ చేసేది ఏమిటి అంటే, ముందు నీకు గురుమంత్రం చెప్పేస్తాను, గురుత్రయం చెప్పేస్తాను. గురుత్రయం లేకుండా ఏ మంత్రము ఇవ్వరు, నేను ఇవ్వను, ఖచ్చితంగా ఇవ్వను. చాలా మంది బాలమంత్రం చెప్పాలంటే గురుత్రయం అక్కర్లేదండి అని చెప్తారు.
ఇలాంటివి నా దగ్గర ఏమీ పనిచేయవు. నువ్వు ఏ మంత్రం చెప్పుకోవాలన్నా గురుత్రయం ఉండి తీరాల్సిందే. గురుత్రయం చెప్పుకుంటేనే గణపతి మంత్రం, బాలా మంత్రం చెప్పేది నీకు. లేకపోతే అసలు నీకు ఏ మంత్రం కాదు, అసలు ఏ అక్షరమో కూడా చెప్పరు. మంత్రశాస్త్రంలో నీకు అర్హత లేదు అంటాం అంతే. కాబట్టి ముందు నువ్వు ఈ గురుత్రయం అనేది చెప్పుకోవాలి. అలా చెప్పుకున్న తర్వాత మీరు జపం చేయండి అయ్యా అంటాను. మీరు జపం చేస్తూ ఉంటే మీరే చెప్తారు నాకు, స్వామి మీరే నాకు కల్లోకి వచ్చారు, లేదా ఇంకెవరో ఒక సన్యాసి, ఓ ఋషీశ్వరుడు, ఓ మునీశ్వరుడు, ఒక ఎత్తీశ్వరుడు ఎవరో కల్లోకి వచ్చారు, లేదా మా ఎదురుకుండా కూర్చున్నారు, ఇట్లాంటివి మీరే చెప్తారు. ఖచ్చితంగా వస్తారు, ఇందులో అనుమానం లేదు. మంత్రం సిద్ధిస్తుంది, అనుమానం ఏం లేదు. గురుమంత్రం తప్పనిసరిగా సిద్ధిస్తుంది. ఇక్కడి దాకా వచ్చి మీరు గురుమంత్రం తీసుకున్న తర్వాత గురుమంత్రం సిద్ధించకపోవటం అనేది ఉండదు, ఖచ్చితంగా సిద్ధిస్తుంది. కాబట్టి ముందుగా మనం ఈ గురుమంత్రాన్ని, ఈ గురుత్రయాన్ని తీసుకుని దాన్ని జపం చేసి ఆ మంత్రం సిద్ధించిన తర్వాత మిగిలినటువంటి మంత్రాలకు వెళ్ళాలి.